బొద్దింకలు నరకం చూపిస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈషు నాయుడు క్రియేషన్స్. బొద్దింకలతో నేను పడ్డ తిప్పలు అన్నీ కాదండి, ఎట్టకేలకు ఇంకో ఇలా నా చేతిలో చచ్చాయి. చూసారా ఎలా చచ్చిపోయినాయో? బతుకున్నప్పుడు వీటి జీవం చూడండి అంతలా ఉన్నాయి. ఎట్టకేలకు నేను వీటిని అయితే చంపాను. మీకు కూడా మంచి ట్రిక్ చెప్తాను, నాలా బాధపడే వాళ్ళు ఎవరో ఇలా బాధపడకూడదని. వంటగదిలో బొద్దింకుంటే అసలు తిండి తినబుద్ధి కాదు, అంతకు మించిన నరకం ఇంకోటి ఉండదు. మనకి ఇల్లు వదిలి వెళ్ళిపోవాలన్నంత చిరాకు వస్తుంది. చూసారా గాడిలో ఎలా దాక్కున్నాయో? అమ్మో ఎన్ని బొద్దింకలు, అయ్య బాబోయ్. ఎలాగైతే బాగా ఆలోచించి నా కొంపలోంచి వీటిని ఎలాగన్నా దూరం చేయాలని మీషోలో ఇది అయితే ఆర్డర్ చేశాను. కాక్రోచ్ జెల్ అంట. ఈ 3 బాటిల్స్ వచ్చేసి 110 రూపీస్ అయితే పడింది మీషోలోని. చాలా వాడి విసిగిపోయాను. ఇదన్నా ఎలా పనిచేస్తుందా అని చాలా క్యూరియాసిటీతో ఉన్నాను నైట్ అంతా. కానీ ఎర్లీ మార్నింగ్ బాగానే రిజల్ట్ అయితే వచ్చింది. సింపుల్గా ఇది మనం గట్టు మీద డైరెక్ట్ వేసుకోవడం కంటే నేను ఒక ట్రిక్ చెప్తాను, ఇలా అయితే చెయ్యండి. 3 బాటిల్స్ వచ్చినాయి, బాగానే వచ్చినాయి. ఇది ఇలా కార్డ్బోర్డ్ తీసుకోండి ఏదో ఒకటి. మీ ఇంట్లో నేనైతే సుబలాకి యూజ్ చేశాను. మీ ఇంట్లో ఏ కార్డ్బోర్డ్ షీట్స్ పేపర్స్ ఏదంటే అది ఇలా కట్ చేసేసుకోండి అన్నీని ఈక్వల్గా. కొన్ని ముక్కలు అయితే తీసుకోండి. ఆర్డర్ పెట్టుకున్న బాటిల్కి అయితే మనం హోల్ అయితే పెట్టేసుకోండి. ఒక పిన్తో హోల్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మనం తీసుకున్న కార్డ్బోర్డ్స్ మీద వాటిని ఫుల్గా అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్లో అయితే ఉంది. కాక్రోచ్ ఏంటా పింక్ కలర్ అని వచ్చి తినేస్తుందేమో, పొద్దుటికైతే బాగానే చచ్చిపోయింది. ఇదిగోండి ఎలా అన్నింటిలో కూడా అప్లై చేసేసుకోండి. బొద్దింకలు అంటే మనం తినేసి షింక్లో పడేస్తాం కదా, అన్నం మెతుకులు ఇవి మనం తిన్న ఫుడ్ దగ్గర వచ్చిన వేస్టేజ్ అంతా కలిపి మనం నైట్ అంతా షింక్లో ఉంచేయడం వల్లే బొద్దింకలు వస్తాయంట. పాత పుస్తకాలు, న్యూస్ పేపర్స్ ఇలాంటివి ఉండటం వల్ల కూడా వస్తుందంట. ఎప్పుడు చూసారా నేను నైట్ టైం మాత్రమే బయటకు వస్తాను, లైట్ కట్టేసిన తర్వాత. వెలుగ్గా ఉన్నంతసేపు బొద్దింక అన్నది బయటే ఉండదు. ఇదేంటో మరి. ఇదిగో అన్నీ ఇలా వేసేసుకోండి. మనకి ఎక్కడెక్కడ కావాలంటే అక్కడక్కడ వేసేసుకోండి. ఇలాగా గ్యాస్ దగ్గర ఎక్కువ ఉంటాయి, నైట్ టైం ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి. సో అందుకని గ్యాస్ దగ్గర పెట్టేసుకుంటున్నాను. గ్యాస్ బల్ల పైన ఒకటి పెట్టుకుంటున్నాను, గ్యాస్ చుట్టూరు పెట్టుకుంటున్నాను. నేను ఎక్కువ ఇక్కడే కనపడతాయి నాకు, మీకు కూడా అలాగే ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడే పెట్టుకోండి. ఇవాళ ఎలాగన్నా వాటిని చంపాలని మంచిగా యుద్ధం పట్టుకున్నాను నేను. కబోర్డ్స్లో ఉంటాయి. ఇంకో కబోర్డ్ ఓపెన్ చేసేసుకొని ఇక్కడ కూడా పెట్టుకుంటున్నాను. ఇందాక చూపించాను కదా, ఈ కార్నర్స్లోనే మనం ఎక్కువ చూస్తా. నేనైతే చాలా విసిగిపోయి ఎక్కువే కట్ చేసాను. వాటిని ఎలాగన్నా వాటి దుంప తెంపేయాలని. అదిగో ప్లేట్లో మొత్తం అక్కడ చాలా కాక్రోచెస్ ఉన్నాయి చూసారా? వాటి కోసం 3 పెట్టేసాను ఒక ప్లేట్లో. ఇదిగోండి కాక్రోచెస్ మనకి వంటగదిలో ఎక్కువ ఎండ పడతా ఉండాలి, ఎక్కువగా చీకటిగా ఉండబట్టి ఇలా వచ్చేస్తాయి అంట. అలా తుడిసేటప్పుడు చూసారా? నేను ఎన్నో వాడిన తర్వాత చివరాఖరికి ఇదైతే బాగా పనిచేసింది. చూసారు కదా లైవ్లోని. బొద్దింకలు అయితే చచ్చిపోయినాయి. నేను రాత్రంతా చత్తాయా చావా ఇదన్నా పనిచేస్తుందా లేదంటే చాలా టెన్షన్ పడ్డాను. మొత్తానికి ఇదైతే పనిచేసింది. బొద్దింకలు వచ్చాక బాధపడకుండా ముందే జాగ్రత్తలు చెప్తున్నాను. ఇందాక చెప్పాను కదండి, పాత న్యూస్ పేపర్స్ వల్ల, ఏదైనా ఆన్లైన్ షాపింగ్స్ చేసిన తర్వాత వస్తాయి కదా బాక్సెస్, ఆ పాత అట్టపెట్టెల వల్ల, ఆ బాక్సెస్ వల్ల, పాత పాడైపోయిన బుక్స్ వల్ల, వెంటిలేషన్ రాకపోవడం వల్ల ఇలాంటి బొద్దింకలు అయితే ఇంట్లోకి వచ్చేస్తాయండి. అందుకని ఈ జాగ్రత్తలు అందరూ తప్పకుండా తీసుకోండి. వచ్చిన తర్వాత అయితే మనం చాలా ఇబ్బంది పడాలి కదా. వేస్టేజ్ చెప్పాను కదండి, షింకులో ఎటువంటి వేస్టేజ్ ఉంచొద్దు. నైట్ టైం అయితే తినడానికి బొద్దింకలు వస్తాయి, అలాగే పెరిగిపోతున్నాయి. ఇలాంటి మంచి మంచి హోమ్ రెమెడీస్, యూస్ఫుల్ టిప్స్ అన్ని మన ఛానల్లో ఉంటాయండి, తప్పకుండా చూడండి. మన వీడియోస్ అన్ని తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈషు నాయుడు క్రియేషన్స్.